హలో ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డాకు మహారాజు ట్రైలర్ రానే వచ్చేసింది. చెడు వాళ్ళకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు. డాకు మహారాజు ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంది, సంక్రాంతి బాక్స్ ఆఫీస్ యుద్ధం మొదలైంది. వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హ్యాట్రిక్ మూవీస్ తర్వాత భారీ బడ్జెట్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి భారీ కాంబినేషన్, ఒక సక్సెస్ ట్రాక్ ఉన్న కాంబినేషన్ లో వస్తుంది డాకు మహారాజు. ట్రైలర్ అయితే ఈ రోజు వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత బాబీ కోహ్లీ చెప్పిన మాట నిజమైంది. 3 క్యారెక్టర్లు ఉంటాయి. మొదటి క్యారెక్టర్ డాకు క్యారెక్టర్. బాబీ కోహ్లీ ఒక అడవిలో ఆ క్యారెక్టర్ మొత్తం షూట్ చేసినట్టు అర్థమవుతుంది. ట్రైలర్ లో మాత్రం అడవి జంతువులను వేటాడి వాళ్ళు ఎలా స్మగ్లింగ్ చేశారు జంతువులతోటి అనేది క్యారెక్టర్. ఆ డాకు క్యారెక్టర్ వాళ్ళను ఎదిరించి అడవిని ఏ విధంగా కాపాడాడు అనేది మంచి ఎమోషనల్ గా, ఒక పవర్ఫుల్ గా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ పర్ఫెక్ట్ ఎమోషనల్ థీమ్ గా వస్తే మాత్రం సమరసింహారెడ్డి కంటే ఒక రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కుదిరే అవకాశం ఉంది. ట్రైలర్ లో మాత్రం సాలిడ్ డాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు డాకు సాంగ్ అనేది చాలా డిఫరెంట్ మ్యూజిక్ తో కొట్టాడు. ఆ క్యారెక్టర్ ఏంటంటే మనకు ఒక కౌబాయ్ సినిమాలలాగా సాంగ్ ట్యూన్ అయితే తీసుకొచ్చాడు. మనకు ఎందుకుంది అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో మాత్రం ఆ డాకు క్యారెక్టర్ మాత్రం థియేటర్ లో మాత్రం మోగడం ఖాయం అనిపిస్తుంది. ఆ గెటప్, బాలకృష్ణ స్టైలు, ఆ డాకు, ఆ గుర్రపు స్వారీ కానీ ఏంటి, బాలకృష్ణ దిమ్మ తిరిగే డీటెయిల్స్ అయితే ఇంకో వీడియోలో మాట్లాడుతూ సాలిడ్ గా ఉంది. ఇంకా రెండో క్యారెక్టర్ బాలకృష్ణది. రెండో క్యారెక్టర్ ఎంత మాస్ హీరో అయినా కానీ బాలకృష్ణ రెండో క్యారెక్టర్ ఆ స్కూల్లో ఆ చిన్న పాపతోటి సరదాగా కొన్ని మూమెంట్, కామెడీ మూమెంట్, ఆ చిన్ని సరదాలు బాలకృష్ణ మాస్ ఇటు చిన్న చిల్డ్రన్స్ తోటి కూడా ఆ క్యారెక్టర్ మాత్రం థియేటర్ లో మాత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండే అవకాశం ఉంది. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ గొప్పగా ఆదరించే రేంజ్ లో బాబీ కోహ్లీ ఎంత మాస్ డాకు చూపెట్టాడో, ఈ సెకండ్ క్యారెక్టర్ అంత కూల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా ఫన్నీగా తీసినట్టు అర్థమైంది. ఆ పాపతోటి కొన్ని చిలిపి సరదాలు, బాలకృష్ణ కూడా అక్కడ తన నటన చాలా డిఫరెంట్ గా అనిపించింది. సాలిడ్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది సెకండ్ క్యారెక్టర్. ఇంకా మూడో క్యారెక్టర్ లాస్ట్ లో అయితే మరణ మాస్ బాలకృష్ణది. నిజంగా ఇలాంటి నాకు అది చూస్తుంటే ఆ బాలకృష్ణ గెటప్ చూస్తుంటే లక్ష్మీ నరసింహ గుర్తొచ్చింది. అప్పట్లో లక్ష్మీ నరసింహ ఎంత స్టైలిష్ గా బాలకృష్ణను డైరెక్టర్ జయంత్ సి పరంజీ ఎంత గొప్పగా చూపెట్టాడు. మళ్ళీ ఆ స్టైలిష్ గా బాలకృష్ణ గన్ను పట్టుకొని ఉన్న షాట్ మాత్రం సాలిడ్ అనిపించింది. అబ్బా, థియేటర్ లో మాత్రం మోగడం. అసలైన మరణ మాస్ డాకు మహారాజు తర్వాత మూడో క్యారెక్టర్ ఉంది. అదే ఇది మరణ మాస్. ఒక డైలాగ్ ఉంటది కదా, ఇక్కడ అడవిలో అడవి మృగాలను వేటాడే జంతువులు ఉంటాయి అంటే రాని ఇక్కడ వచ్చేది అడవి జంగల్ అనే డైలాగ్ మాత్రం థియేటర్లో మాత్రం ఊపేస్తుంది. సాలిడ్ ఇంపాక్ట్. ఇక్కడ అడవి జంగల్ సింహం ఎంత వేటకు సిద్ధంగా ఉంది అనేటట్టు అర్థం వచ్చేటట్టు డైలాగ్ పెట్టారు. ఇంకా ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్, అరే నెంబర్ ఆఫ్ షాట్స్ వస్తున్నాయి పోతున్నాయి. ట్రైలర్ లో మనకు బాబీ కోహ్లీ చాలా జాగ్రత్త పడ్డాడు. కొన్ని సినిమాలు అబ్బా కథ కంటెంట్ ఇదే, ట్రైలర్ లో ఈ విధంగా ఉండబోతుంది అని చెప్తే అరే ఇంకా క్యూరియస్ ఉండదు. కానీ ట్రైలర్ లో మాత్రం ఇది స్టోరీ, ఈ పాయింట్ అని ఎక్కడ చెప్పకుండా ఆ 3 ఫ్లాష్ బ్యాక్లకు కూడా, ఒకటి డాకు క్యారెక్టర్, ఒకటి చిల్డ్రన్ క్యారెక్టర్, ఒకటి మరణ మాస్ క్యారెక్టర్, ఆ 3 క్యారెక్టర్లను కొన్ని సీన్స్ మాత్రమే చూపెడుతూ బాలకృష్ణ స్టైలిష్ లుక్ చూపెడుతూ కట్ చేసిన విధానం ట్రైలర్ మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఇంకా ఈ సంక్రాంతి పొంగల్ కు మాత్రం అసలైన పోటీ మొదలైంది, మామూలుగా ఉండదు. డాకు మహారాజు ప్రభంజనం అనేది మొదలవబోతుంది. బాలకృష్ణ స్టైలిష్ లుక్ కానీ, కొన్ని డైలాగ్స్ కానీ, బాలకృష్ణ డాకు క్యారెక్టర్ కానీ, మరణ మాస్ క్యారెక్టర్ కానీ, 3 క్యారెక్టర్స్ కానీ ఇంకా సాలిడ్ అనిపించింది. ఇంకా ట్రైలర్ లో మనకు ఈయన క్యారెక్టర్ కూడా కొన్ని షార్ట్సే వచ్చినాయి. బాబీ డియోల్వి, ప్రజ్ఞ జైవాల్ కూడా కొన్ని షార్ట్సే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రైలర్ లో మాత్రం దుమారం లేచిపోయింది. ఒక రేంజ్ కిక్ ఇచ్చింది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకోండి, బాబీ కోహ్లీ ఇదే కథ స్టోరీ పాయింట్ అనే ఎక్కడ రివీల్ చేయకుండా 3 క్యారెక్టర్లను
ఒక రేంజ్ లో ట్రయల్ కట్ చేసి థియేటర్లో చూడండి అసలైన మజా ఉంటుంది అనేటట్టు బాబీ కోహ్లీ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో మాట్లాడదాం. ట్రైలర్ మాత్రం మరణ మాస్. డాకు మహారాజు, చెడు వాళ్ళకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు అంటే బాక్స్ ఆఫీస్ ఊచ కోతే. థ్యాంక్ యూ సో మచ్. డాకు మహారాజు క్యారెక్టర్ కంటే ఆ మరణ మాస్ సీతారాం క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండబోతుంది ప్రజెంట్ జనరేషన్స్ కు అనేటట్టు ఆ స్టైలిష్ గన్ను పట్టుకున్న లుక్కే అర్థమైంది. నాకు మాత్రం సీతారామరాజు క్యారెక్టర్ కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. ఇంకా నందమూరి అభిమానులు అందరూ సపోర్ట్ చేయండి. ఏదో అన్స్టాపబుల్ షోలో ఏదో అయిందని అవన్నీ పిచ్చి షోల గురించి పట్టించుకోకుండా డాకు మహారాజు నందమూరి అభిమానులందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.